హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న గారు తెలియని అటువంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు రెండు తెలుగు రాష్ట్రాలలో. సో ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి ఒక పాత వీడియో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి ఈ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళిద్దరి కోసం వెతుకుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో పైన చర్చ. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దింపాలి, ఒక నియంత పాలన, కుటుంబ పాలన. మరి వారి కుటుంబంలోనే, కేసీఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చాయి, వారింట్లో భవనాలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాలేదు. రావాలి అంటే, బతుకులు మారాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి చాలామంది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు, పబ్లిక్లోకి వెళ్ళారు, మార్పు కోసం ప్రయత్నం చేశారు. మరి వీళ్ళు చెప్పినటువంటి మాటలు పబ్లిక్ నమ్మారు. దానికి తోడు కేసీఆర్ గారు కొంతమందిని మార్చకపోవడం అనుకోండి, 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల కొంత వ్యతిరేకత అనుకోండి, మొత్తానికైతే వాళ్ళ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇక్కడ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం వీళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రచారం ఏంటంటే 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకులు మారుతాయని చెప్పారు. సో డెఫినెట్గా మారుతాయేమో, వీళ్ళు చెప్పారు కదా, అమలు చేస్తారేమో అని చెప్పి భావించినటువంటి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మరి ఏమైనా వచ్చిందా? వాళ్ళు 6 గ్యారెంటీలు ఏమైనా అమలు చేస్తుందా అంటే అరకొర అమలు చేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ ఉందండి, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఉచిత కరెంటు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఫ్రీ బస్సు చాలామంది ఏమంటారంటే మాకేం ఉపయోగం దానివల్ల? గతంలో టికెట్ పెట్టినప్పుడు ఉన్నటువంటి విలువ ఇప్పుడు ఫ్రీ బస్సులో ఎక్కి కూర్చుంటే విలువ ఎట్లేదు, సీట్ కూడా ఇవ్వట్లేదు మహిళలకు గౌరవం అనేటువంటిది పోయిందనేటువంటి అభిప్రాయం మెజారిటీ మహిళల నుంచి వస్తూ ఉన్నది. సో దానివల్ల ఉపయోగం లేదనేటువంటిది వారిది. మొదట్లో ఏదో హడావిడి జరిగిందని అనుకోండి, సిగపట్లు పట్టుకోవడం, కొట్టుకోవడం, సీట్ల కోసం ఇదంతా మనం చూసాం. సో అదొకటి. తర్వాత ఏంటంటే 2500 రూపాయలు ఇస్తారని ఏదైతే చెప్పారో దాని మీద మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు. అది అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక నిరుద్యోగులు అయితే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏదో ఆశపడితే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. రోడ్డు ఎక్కితే కొట్టడము, అరెస్టులు చేయడము, పక్కన ఎవరైనా ధర్నాలు జరుగుతుంటాయి, ఎవరైనా వేరే పని మీద వెళ్తే కూడా వాళ్ళని కూడా ఆపి పోలీసులు టార్చర్ పెట్టినటువంటి సంఘటనలు మనం చాలా చూసాం ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో. సో ఇట్లా అనేక రకాల ఇబ్బందులు, ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించిన, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం ఏంటంటే దేశమే బాగుంటుంది. మరి అలాంటి రైతు యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే కొంతమందికి రుణమాఫీ అయింది, కొంతమందికి రుణమాఫీ కాలేదు. రైతు బంధు అప్పట్లో అద్భుతంగా అమలేదు, వాళ్ళ అకౌంట్లో పడేది. ఇప్పుడు రైతు బంధు ఊసేయలేదు. అద్భుతాలు చేసాము, అక్కడ ప్రమాణం ఇక్కడ ప్రమాణం అంటారు. తర్వాత ఏంటి, ఈ రైతు బీమా అనేటువంటిది, రైతుకు గిట్టుబాటు ధర కానీ, దానికి తోడు వర్షాలు లేవండి ఇప్పుడు రాష్ట్రంలో. ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే దగ్గర 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంకా ఏమంటారంటే వీళ్ళు అమలు చేయాలని ఉంది, బట్ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అప్పుల కారణంగా వాళ్ళు ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేశారో సో దాని నుంచి కోలుకోవడానికి టైం పడుతుందని చెప్పి మాట్లాడతారు. అంటే చేయడం చేత కానప్పుడు ఇట్లాంటి డైలాగులు వస్తాయన్నమాట. ఇదంతా ఒకే ఎత్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టారని చెప్పి కూడా ఒక చర్చ చూస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారో మనం చూసాం. ఢిల్లీకి వెళ్ళి ఏమైనా సాధించింది ఏమైనా ఉందా? రాష్ట్రం కోసం ఏమైనా తెచ్చింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆ పార్టీలో ఏదైతే వర్గపోరు అనే ఒక ముద్ర ఉందో దాంట్లోనే సరిపోయిందండి వాళ్ళకి. సో అది వాళ్ళ మీద ఒకటి నిందలు వేసుకోవడం, వాళ్ళ మీద ఒకటి పైరవీలు చేసి అక్కడ ఢిల్లీలో ఏదో కంప్లైంట్, ఇదే సరిపోయింది. కానీ రాష్ట్ర ప్రజల గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేయట్లేదు. సో కాబట్టి వీళ్ళు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మాది బాధ్యత అని ఎవరైతే టీవీలలో మొత్తుకొని లెక్చర్లు దంచి తిట్టారో అప్పుడు కేసీఆర్ గారిని, వాళ్ళ గవర్నమెంట్ని, సో ఇప్పుడు మాదే బాధ్యత అన్నారు కదా అని చెప్పి ఈ మోసపోయినటువంటి వర్గాలన్నీ కూడా మరి వీళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ మాటలు వినండి. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, తగేసారి నమ్ముతా ఉన్నా, వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గరు. కాబట్టి మీరందరూ కలిసి దయచేసి ఈ కార్డు ఎవరైతే అవైలబుల్గా ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఇది కార్డు చూపిస్తూ లైవ్లో వీళ్ళిద్దరు నిలబడి ఎలక్షన్స్కి ముందు 6 గ్యారెంటీలకు సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం మా దగ్గర రండి, అమలు చేయకపోతే సోనియా గాంధీ గారిని వాళ్ళని నమ్ముతా ఉన్నారంటే, కార్గే సాబుని నమ్మారంటే, రాహుల్ గాంధీని నమ్మారంట. మరి వాళ్ళని నమ్మారు కాబట్టి పథకాలు అమలు అవుతాయని చెప్పారు. మరి 3 సంవత్సరాలు అవుతుంది అమలు కానటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం, ఇప్పటిదాకా చెప్పానో వాళ్ళందరూ కూడా మరి వీళ్ళ కోసం వెతుకుతున్నారు. ఏంటి సార్ మరి రేవంత్ రెడ్డి గారేమో ఒకటి ఏమంటారు, అప్పులు ఉన్నాయి చేయలేకపోతున్నాం, కొంచెం టైం కావాలని వాళ్ళు అంటున్నారు, మంత్రులు అదే రకంగా అంటున్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టండి సార్, మీరు చెప్పారు కదా లైవ్లో
మరి మీరు మీ మాటలు నమ్మాము. మరి ఇప్పుడు ఏంది బాధ్యత? సోనియా గాంధీ గారి దగ్గర తీసుకెళ్తారా? ఖార్గే సాబ్ దగ్గర తీసుకుపోతారా? రాహుల్ గాంధీతో మాట్లాడతారా? నాకు ఇప్పుడు ఏదైతే మహిళలకు 2500 అన్నారు కదా, ఆ 500 కావాలంటారు. జీవన జ్యోతి, ఆ జ్యోతి, ఈ జ్యోతి అని ఉచిత కరెంట్ అన్నారు కదా, చాలా ఇళ్లలో చాలామందికి రావట్లేదు, అది కావాలంటున్నారు. పింఛన్లు కావాలంటున్నారు, రేషన్ కార్డులు చాలామందికి రాలేదంటున్నారు. ఇట్లా ఒకటేమిటి రెండేమిటి, చాలా అంటే చాలా ఉన్నాయి. మరి ఇందిరమ్మ ఇళ్ళు వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ క్యాడర్ వాళ్ళ వరకు ఇస్తున్నారు, కానీ అసలైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వడం లేదనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటని చెప్పి ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఉద్యోగం రాక అవసరపడుతున్నటువంటి వాళ్ళు కూడా నా ఉద్యోగం సంగతి ఏందని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటందరికీ ఇప్పుడు అవన్నీ మీ బాధ్యతనే కదా. సో అన్ని రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టండి. 6 గ్యారెంటీలలో అమలు కానేటువంటివి కొన్ని అమలయ్యి, కొన్ని పూర్తిగా అమలు కాక, కొన్ని చేయక ఉన్నాయో వాటి వరకన్నా మీ బాధ్యత తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మిమ్మల్ని ఓటేసినటువంటి ప్రజలకు న్యాయం చేస్తారా? ఢిల్లీకి తీసుకుపోతారా? వీళ్ళందరినీ చేయగలరా? చేసే పరిస్థితి ఉన్నదా? అప్పుడు అధికారాన్ని దించడం కోసం మీకు ఇష్టం లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు ఏమనుకున్నారు? ఏదో పోరాటం చేస్తున్నారు అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రశ్నించేటువంటి గొంతు ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడు ప్రజల తరఫున మాట్లాడుతున్నాం అన్నటువంటి మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అప్పుడు మాదే బాధ్యత అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నారు? ఎస్, ఇప్పుడు మాట్లాడండి. అప్పుడు ఏ స్థాయిలో మాట్లాడారు? ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఏం తప్పులు జరగట్లేదా? గవర్నమెంట్లో దాడులు జరగట్లేదా? ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయట్లేదా? మరి ఇప్పుడు ఏమైంది? వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అప్పుడు ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే పెద్దగా చేశారే, ఇప్పుడు ఏమైంది? కొంతమంది ఉన్నారు జర్నలిస్టులు సేవ్ జర్నలిజం అని ఇట్లా మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు ఏమైంది? మరి తెలంగాణ రాష్ట్రాన్ని సేవ్ చేయాల్సిన బాధ్యత మా తెలంగాణ రాష్ట్రాన్ని సేవ్ చేసేది మేమన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి. అందుకే ఈ వీడియో వైరల్ అవుతుంది చాలామంది సోషల్ మీడియా వేదికగా. అప్పుడు చెప్పారు కదా సార్, ఏమైంది, ఎక్కడున్నారు, మరి వస్తాం, మాకు ఇవన్నీ 6 గ్యారెంటీలు అమలు చేయండి మీరని. కాబట్టి అధికారులకు రావడం కోసం ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చేసి అధికారులకు వచ్చిన తర్వాత ఈ రకంగా మోసం చేసి ఎట్లా ఉంటుందంటే ప్రజలు చీదరించుకునేటట్టుగానే ఉంటుంది. ప్రజలు చీదరించుకుంటున్నారు ఇప్పుడు. సో ఖచ్చితంగా ఏం చేయాలో వాళ్ళు అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మాత్రం మేము వదిలిపెట్టాం. ఖచ్చితంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తాం, ఇంకోసారి ఇట్లా పిచ్చిగా మాట్లాడకుండా అని చెప్పి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.